హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ వెనుక ఉన్న సబ్స్టేషన్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు అధికారులు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటంతో నగరంలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరిగింది. దీంతో దీనికి తగ్గట్టుగానే ఎక్కువ కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్స్ను విద్యుత్ శాఖ ఏర్పాటు చేస్తోంది. త్వరలోనే బంజారాహిల్స్లో 6, ఫిల్మ్ నగర్లో 12.5 MVA కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. ఇప్పుడు మార్చి వచ్చేస్తుంది, ఎండలు ఆల్రెడీ మొదలైపోయాయి. సో ఇప్పటికే ఎండల వల్ల చాలామంది ప్రజలు చల్లదనం కోరుకుంటూ ఏసీలు అలాగే కరెంట్ యొక్క వాడకం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో ఇలాంటి సమయంలో అసలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీటి యొక్క కెపాసిటీ పెంచడానికి అని చెప్పేసి ఇక్కడ నిమ్స్ సబ్స్టేషన్లో అయితే ట్రాన్స్ఫార్మర్ దగ్గర కొత్తగా అంటే ఇక్కడ MVAని పెంచుతూ ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అయితే నిన్న ఇది స్టార్ట్ చేశారు. అయితే ఏంటి MVA, ఎంతకి పెంచారు, దీని యొక్క కెపాసిటీ అనేది కూడా మనతో పాటు ADA రమేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతానికి 8 MVA ఉండే దాన్ని 12.5 MVAకి మార్చాము. 1,20,00,000 బడ్జెట్తోని మార్చడం జరిగింది. ఈ ఏరియా మనకి కమర్షియల్గా కానీ చాలా హాస్పిటల్స్ ఉన్నవి. సో ఇంపార్టెంట్ ఏరియా కనుక వేసవి దృష్ట్యా మనం అధిక లోడ్ పెరిగినా కానీ దాన్ని తట్టుకునేటట్టు ముందే ప్రణాళిక వేసి మన నాణ్యమైన విద్యుత్తు, అంతరాయం లేని విద్యుత్తు ఇవ్వడానికి ముందే మనము ట్రాన్స్ఫార్మర్ స్థాయి పెంచడం జరిగింది. ఈ ప్రాంతం మనకు నాగార్జున సర్కిల్, ద్వారకాపురి కాలనీ, తర్వాత పంజాగుట్ట, మనకు రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 2 ఈ ఏరియాలకి సబ్స్టేషన్ నుంచి మనము సప్లై విద్యుత్తు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొత్తవి ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఇలాంటి స్టేషన్స్ కెపాసిటీ అయితే నూతనంగా మనకు రోడ్ నెంబర్ 10 జహీరా నగర్లో ఒక కొత్త సబ్స్టేషను నిర్మించడానికి మనకు అనుమతి లభించింది. దానికి టెండర్స్ కూడా కంప్లీట్ అయినవి. త్వరలో పనులు మొదలుపెట్టి ఏప్రిల్ లోపు అది కంప్లీట్ చేస్తారు. దానివలన మనకి రోడ్ నెంబర్ 10 కానీ IAS క్వార్టర్సు, ఈ జహీరా నగర్, నూర్ నగర్ ఆ ఏరియాలో మనకు నాణ్యమైన విద్యుత్, అంతరాయమైన విద్యుత్ ఇవ్వడానికి, మనకు బెటర్ వోల్టేజ్ ఇవ్వడానికి ఆ ఏరియాలో మనకి సబ్స్టేషన్ నిర్మాణం ప్రారంభిస్తున్నాం. సో దీని యొక్క ఉపయోగం ఎంతవరకు ఉంటుందంటారు? ఇప్పుడు ఇది స్టార్ట్ చేయడం వల్ల, దీని కెపాసిటీ పెంచడం వల్ల ఇప్పుడు ఎండాకాలంలో వచ్చే సమస్యలు తగ్గించవచ్చు అంటారు ఇలా కరెంట్ వల్ల? అంటే మనకి ఓవర్లోడ్ అవ్వకుండా చూసుకోవచ్చు. తర్వాత బెటర్ వోల్టేజ్ వస్తుంది. దీనివల్ల నాణ్యమైన విద్యుత్, అంతరాయమైన విద్యుత్ ఇవ్వచ్చు. అంటే లోడ్ పెరిగినా కానీ తట్టుకునేలాగా ముందే దానికి స్థాయిని పెంచడం జరిగింది, కెపాసిటీ పెంచడం జరిగింది. సో అంతకుముందు ఇలాంటి ఎప్పుడైనా స్టార్ట్ చేశారు ఇంత కెపాసిటీ? అంటే ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నాం. ప్రతి ఇయర్ మనం అంచనా వేస్తాం, ఏ సబ్స్టేషన్లో లోడ్ పెరగవచ్చు, ఎంత పెరగవచ్చు, దాని అంచనా వేసి దానికి ముందే మనం అనుమతి తీసుకొని చేస్తూ ఉంటాం. రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు అంటే దీని ద్వారా అంటే ఇలాగే అంతకుముందు ఎన్ని స్టార్ట్ చేశారు, ఎలాంటి సబ్స్టేషన్స్ అనేవి ఇంత కెపాసిటీతో పెంచుతూ, ఇంతకంటే ఎక్కువ పెంచినవి ఏమైనా ఎన్ని ఉన్నాయంటారు? గతంలో కూడా ప్రతి సంవత్సరం ఏంటంటే చేస్తూనే ఉంటాం అన్నమాట. ప్రతి మనం సబ్స్టేషన్లో లోడ్ ఎంత ఉంది, ఎంత పెరగవచ్చు అంచనా వేసి దాన్ని బట్టి మనం ఓవర్లోడ్ లోడ్ సరిపోదు అనుకుంటే ఇమీడియట్గా దానికి శాంక్షన్ తీసుకొని స్థాయి పెంచుతూనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రమేష్ గారు చెప్పినట్లుగా ఇక్కడ విద్యుత్ని అంటే వాడకం ఎక్కువైంది కాబట్టి దాని లోడ్ కూడా పెరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 12.5కి అయితే కనుక ఈ MVAని అయితే పెంచడం జరిగింది. సో అలాగే ఇదే రీతిలో మరిన్ని సబ్స్టేషన్స్ కొత్తవి కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలియజేస్తున్నారు. సో మరొకటి కొత్తది అయితే కనుక ఇక్కడ రోడ్ నెంబర్ 10లో కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్నట్లయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భరత్తో రామలక్ష్మి, రాజ్ న్యూస్.